హాయ్ అండి. మామయ్య గారు అయితే వచ్చారన్నమాట ఈరోజు. మళ్ళీని ఇంకా పని ఉందని వచ్చారన్నమాట మా ఆయన గారితో. మా ఆయన గారు అయితే 1 గంట టైం పైన భోజనంకి వస్తారు. ఈ రోజు లేట్ అయిపోయింది, 2:15 టైం అయిపోయింది అనమాట. ఇంకా చిన్న క్లిప్ అయితే తీసారన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నారు. మామూలుగా చాలా ఎండగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా బెడ్రూమ్లోనే కూర్చోమని, చాలా వేడిగా వేసేసి కూర్చోబెట్టనమాట. ఇంకా తర్వాత అయితే భోజనం చేస్తారంటే వద్దు ఆల్రెడీ చేస్తానన్నారు. మామయ్య గారు అయితే 11, 12 లోపలనే తినేస్తారు. మ్యాక్సిమం 11 గంటలు తింటారు. లేదైతే కనుక 12 గంటల లోపల తింటారు. దాని మించి ఎక్కువ టైం అయితే ఉంటుంది మామయ్య గారు అయితే కనుక. ఇంకా మామయ్య గారు వచ్చి చాలా సేపు కూర్చొని అయితే ఇంకా వెళ్ళిపోయారు మాట. వెళ్ళిపోయి దేవుడేసాక లోపలికి వచ్చేసాము. ఇంకా మా ఆయన గారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అయితే మామయ్య గారు వస్తే మా కోసం అయితే సార్ మామిడిపళ్ళు తేలేదు. ఏం తెచ్చారో మీరే చూడండి. హాయ్ అండి. మామయ్య గారు అయితే వచ్చారు కదా. ఇదైతే పెప్పర్ పనసకాయ తీసుకొచ్చారనమాట. ఇదే సగం అయితే పోయింది, కన్ను అయితే ఏదో పడిందంటే పొల్లు ఎదుగుచ్చుకుందంటే ఇంకా మొత్తానికి ఇక్కడ వరకు పోయింది. ఇంకా ఇది కూడా తీసేయాలా. నాకైతే పెద్ద ఇష్టం ఉండదు. ఆల్రెడీ మేము తుళ్ళు ఉన్నప్పుడు కాయ అయితే పట్టుకెళ్ళి కోసుకున్నాం, కానీ పెద్ద ఏం తినలేదండి. కొంచెమే తిన్నమాట. చాలా పెద్ద కాయ ఉంటాయి, పెద్ద పెద్ద తొనలు ఉంటాయి ఇవైతే కనుకండి. మీకు ఎవరికైనా తెలియదు. ఇదైతే పెప్పర్ పనసకాయ అంటారు. మామయ్య గారు ఈసారి మామిడికాయలు అయితే తీసుకురావడం లేవంటే అయిపోయినట్టండి. ఇప్పుడు మామిడికాయలు లేవని చెప్పారు. వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోయి వచ్చి ఇంకా ఒక గంట సేపు ఉండి వెళ్ళిపోయారు. గంట కూర్చోడం అన్నమాట. ఈ రోజు అయితే మా ఆయన గారు వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత అయితే వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.